హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే పప్పుల పులుసు చేయబోతున్నాను. అంటే వెజిటేబుల్ తోటి, కూరగాయలతోటి పప్పుల పులుసు. పప్పు అనేది ఏంటంటే మనం మామూలుగా అందరు కొనుకొచ్చుకుంటారు. అది ఏంటంటే మేమే ఇక్కడ పండించుకొని దాన్ని పట్టిస్తాం అన్నట్టు. ఈ పప్పు అనేది ఇట్లా పొట్టు పొట్టుగా ఉంటుంది. ఈ పప్పుతోటి సాంబార్ వేసుకున్నట్టే ఇది పండించేటప్పుడు ఎటువంటి ఎరువులు కానీ ఎటువంటివి కానీ వేయము, డైరెక్ట్గా న్యాచురల్గా పండుతాయి ఇవి. అందుకే టేస్ట్ బాగుంటుంది. దీంతో ఇవాళ పప్పుల పులుసు అంటే సాంబార్ అనుకోవచ్చు, పప్పుచారు అంటారు, సాంబార్ అంటారు, ఇట్లా రకరకాలు అనుకోవచ్చు. కానీ మస్తు కమ్మ ఉంటుంది. చేస్తాను, చూడండి. సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక మెంతులు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, మిరపిత్తులు వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, అట్లనే ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా గోలించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఉడికినాక సొరకాయ ముక్కలు వేసుకోవాలి, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి, అట్లనే మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. 1 నిమిషం పాటు నూనెలో గోలించుకున్నాక సరిపడా పసుపు వేసుకొని మంచిగా గోలించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. సరిపడా చింతపులుపు పోసుకోవాలి, అంటే చింతపండు రసాన్ని పోసుకోవాలి. నేను కొంచెం చింతపండు పులుసును కొన్ని నీళ్ళు కూడా పోసుకున్నాను. కళ్యామాకు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా అలా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీంట్లో సాంబార్ పొడి వేసుకోవాలి. మరొక 2-3 నిమిషాల పాటు మరిగించుకొని చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పుల పులుసు తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, పప్పుల పులుసు వెజిటేబుల్ తోటి మస్తు గమ్మ వాసన వస్తుంది. దాన్ని ట్రై చేస్తా. మస్తు కమ్మ ఉంది. పప్పుల పులుసు చేసుకున్నప్పుడు మీరు వెజిటేబుల్స్ అన్ని రకాలుగా వెజిటేబుల్స్ చేసుకోవచ్చు. వంకాయ, బెండకాయ, క్యారెట్, మునక్కాయలు, ఇలా రకరకాల వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు. నాకైతే సాంబార్లో ఎక్కువ క్యారెట్, మునక్కాయలు అంటే చాలా ఇష్టం, అందుకే యూజ్ చేసిన. బాగుంది. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ పప్పుల పులుసు, మునక్కాయల పప్పుల పులుసు సూపర్ టేస్ట్ ఉంది. ఓకేనా? బాయ్.